హాయ్ ఫ్రెండ్స్, తెలుగు ఫోటోగ్రఫీ ఛానల్ బై సుబ్బు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు లట్స్ ఎలా ఇన్పుట్ చేసుకోవాలో తెలుసా మీకు? ఇప్పుడు నేను లట్స్ ఇన్పుట్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను, చూడండి. ఫస్ట్ లట్స్ని నెట్లో నుంచి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న ఫైల్ని మెమరీ కార్డులోకి కాపీ చేయండి. అది డైరెక్ట్గా కాపీ చేసిన అది లట్స్ మేనేజ్మెంట్లో చూపేదు. ఎలా కాపీ చేయాలో మెమరీ కార్డులోకి చూపిస్తాను. ముందు లట్స్ని కాపీ చేయండి. మెమరీ కార్డుని కెమెరాలో పెట్టి ఫస్ట్ ఫార్మాట్ చేయాలి. ఫార్మాట్ చేయకుండా పెట్టినా కానీ అది పనిచేయదు. లట్స్ని కాపీ చేసి ఎక్కడ పేస్ట్ చేయాలో దాన్ని కరెక్ట్గా అక్కడ పేస్ట్ చేస్తేనే అది పనిచేస్తుంది, లేకుంటే పనిచేయదు అది. ఎందుకంటే దానికి ఇచ్చిన ఫార్మాట్ ప్రకారమే మనం పేస్ట్ చేసి మెమరీ కార్డులో దాన్ని కెమెరాలో ఇన్సర్ట్ చేస్తేనే పనిచేస్తుంది. మెమరీ కార్డు ఫార్మాట్ చేయకుండా మెమరీ కార్డులో ఎక్కడ పడితే అక్కడ కాపీ చేసినా కానీ అది పనిచేయదు. ఎందుకంటే మెమరీ కార్డులో ఎక్కడ కాపీ చేయాలో అక్కడ కరెక్ట్గా కాపీ చేయాలి. అది కాపీ చేసినప్పుడే అది పనిచేస్తుంది. అది ఎక్కడంటే నేను మెమరీ కార్డులో కాపీ చేసేది చూపిస్తాను. ఇక్కడ ఈ విధంగా ఇక్కడ కాపీ చేయాలి. మెమరీ కార్డు కెమెరాలో ఇన్సర్ట్ చేసి మెనూలోకి వెళ్ళి కలర్ టోన్ ప్రొఫైల్లోకి వెళ్ళి మేనేజ్మెంట్ లట్స్లోకి వెళ్ళి లట్స్ ఇన్పుట్లో మనం ఏ యూజర్కి యూజర్ 1 యూజర్ 2 ఎట్లా కావాలనో అక్కడ సెట్ చేసుకొని ఇన్పుట్ చేస్తే ఇప్పుడు ఇది ఇట్లా ఓకే అవుతుంది. ఈ విధంగా లట్స్ని మనం ఇన్పుట్ చేసుకోవాలి. ఇన్పుట్ చేసుకున్న తర్వాత లట్స్ని ఇన్పుట్ చేసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని బ్యాక్ వచ్చి సెలెక్టింగ్ లట్లోకి వెళ్ళి మనం ఏ లట్ కావాలన్నా దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. దీనికి ముందు మనం లట్ని యూజ్ చేయాలంటే బ్యాక్ వచ్చి మెనూలో 2లో లాగ్ షూటింగ్లో ఆఫ్ 1 అది ఫ్లెక్సిబుల్ ఐఎస్ఓ అనే ఆన్ చేయాలి. ఫ్లెక్సిబుల్ ఐఎస్ఓ ఆన్ చేసినప్పుడే ఇది పనిచేస్తుంది. మనకు లట్ డిస్ప్లే చూపించాలంటే మనం ఫ్లెక్సిబుల్ ఐఎస్ఓని ఆన్ చేయాలి. ఆన్ చేసిన తర్వాతే మనకు లట్టు డిస్ప్లే చూపిస్తుంది. అప్పుడు మనకు లట్టు ఎలా పనిచేస్తున్నదని యాంక్యురేట్గా మనకు చూసేటప్పుడు లట్టు కలర్స్ కనిపిస్తాయి. ఏ లట్టు మనకు కరెక్ట్గా ఉందో ఆ లట్ని యూజ్ చేసి షూటింగ్ చేయొచ్చు. ఆ షూటింగ్ చేసినప్పుడు మనకు షూటింగ్ చేసేటప్పుడు కలర్ ఏది తక్కువ ఉంది, వైట్ బ్యాలెన్స్ తక్కువ ఉంది, వైట్ బ్యాలెన్స్లో కలరు ఎల్లో వస్తుందా, గ్రీన్ వస్తుందా, రెడ్ వస్తుందా, ఇన్ని చూసుకొని మనం కరెక్ట్గా షూట్ చేయొచ్చు. బ్యాక్గ్రౌండ్ కూడా కరెక్ట్గా ఉందా లేదా అని అన్నీ చూసుకొని మనం మ్యాక్సిమం మనం షూటింగ్ అప్పుడు ఈజీగా చేసుకునేదానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. లట్ వల్ల చాలా బెనిఫిట్ ఉంది. లట్స్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, లింక్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. ఈ లట్ వల్ల చాలా ఉపయోగం ఉంది. లట్ యూజ్ చేసుకొని షూటింగ్ బాగా చేసుకోవచ్చు. ఎందుకంటే యాంక్యురేట్ కలర్స్ కనిపిస్తాయి కాబట్టి. ఈ కనిపించినప్పుడు మనకు ఏదైనా ఈజీగా షూట్ చేసుకునేదానికి ఉపయోగపడుతుంది. ఈ ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ వాచింగ్ మై ఛానల్.